స్కార్పెట్టా ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 50 minutes అలా ఉంటుంది. ఈ సిరీస్ ఎలా ఉందని డీటెయిల్డ్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్లో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, స్కార్పెట్టా ఒక మెడికల్ ఎగ్జామినర్. ఒక రోజు తనకు ఒక కాల్ వస్తుంది, రైల్వే ట్రాక్ పక్కన ఒక ఉమెన్ డెడ్ బాడీ దొరికిందని. స్కార్పెట్టా అక్కడికి వెళ్ళి ఆ డెడ్ బాడీని చూశాక తనకు ఒక షాకింగ్ విషయం ఒకటి తెలుస్తుంది. అదేంటంటే ఆ డెడ్ బాడీని చూశాక ఎగ్జాక్ట్గా తన పాస్ట్లో ఇన్వెస్టిగేషన్ చేసిన ఒక ఓల్డ్ కేసు లాగానే అనిపిస్తుంది. ఈ కేసు కూడా అసలు ఈ క్రైమ్ చేసింది ఎవరు, పాస్ట్లో మర్డర్ చేసిన ఆ క్రిమినల్ ఈ క్రైమ్ కూడా చేశాడా, లేక ఎవరైనా కాపీ క్యాట్ చేశారా, ఫైనల్ గా క్రిమినల్ దొరికాడా లేదా అనేది మెయిన్ స్టోరీ. ఈ సిరీస్ మొత్తం ప్యారలల్ గా జరుగుతూ ఉంటుంది 90s లో అండ్ ప్రెసెంట్ టైమ్ లైన్ లో. స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ తో మనల్ని స్టోరీలోకి ఇన్వాల్వ్ చేస్తారు. బట్ సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే సిరీస్ స్లోగా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే కేసు గురించే కాకుండా స్కార్పెట్టా పర్సనల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ డ్రామాని ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తారు. ఆ ఫ్యామిలీ డ్రామా సీన్స్ అయితే చాలా స్లోగా ఉండడం వల్ల సిరీస్ మధ్యలో బోర్ కొట్టేస్తుంది. సరేలే, ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయినా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయిలే, అదే చాలు అనుకున్నా. బట్ 4th ఎపిసోడ్ నుంచి అవి కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏమి ఉండవు. ఇంకెంతసేపు సాగదీస్తారో బాబు అనే ఫీల్ వచ్చేస్తుంది. స్టోరీలో డెవలప్మెంట్ ఉన్నా కూడా ప్రొసీడింగ్స్ అనేవి ఇంట్రెస్టింగ్ అనిపించవు. చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది స్క్రీన్ ప్లే. ఇంకా లాస్ట్ ఎపిసోడ్లో ఫైనల్ ట్విస్ట్ అయితే ఓకే పర్లేదు అనే టైప్లో అనిపించింది తప్ప హో వావ్ మైండ్ బ్లోయింగ్ లాగైతే ఏమనిపించలేదు. ఏదో ఉందలా అంతే. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా స్క్రీన్ ప్లే అయితే ఇంకొంచెం గ్రిప్పింగ్ గా రాసుకుంటే బాగుండేది. చాలా స్లోగా రాసుకున్నారు. 5 ఎపిసోడ్స్ లో అయిపోయేదానికి 8th ఎపిసోడ్ వరకు లాక్కుంటూ వచ్చారు. ఇంకా ఓవరాల్ గా సిరీస్ ఎలా ఉందని అడిగితే నాకైతే యావరేజ్ గా అనిపించింది. ఒకవేళ మీకు స్లో బర్న్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళైతే ఈ సిరీస్ మీకు నచ్చచ్చేమో, కానీ నార్మల్ ఆడియన్స్ కి మాత్రం చాలా పేషెన్స్ కావాలి ఈ సిరీస్ ని కంప్లీట్ చేయడానికి. ఇంకా మీలో ఎవరైనా ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ను మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.